హాయ్! ఎగ్ మసాలా కర్రీ ఎంత బాగా కనబడుతుంది చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అందరూ ఇష్టపడతారు. ఒక 5 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టేసి వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పచ్చి పచ్చిగా లేకుండా మసాలాలు, ఉప్పు, కారం మంచిగా పడుతుంది. దీన్ని మనము స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ ఏసేసి ఈ ఉడకబెట్టిన ఎగ్స్‌ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ముందు మనము దాంట్లో జీలకర్ర, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, ఉప్పు, కారము, కొంచెం పసుపేసుకొని మనము బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్‌లో ఆయిలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఒక 7, 8 ఆనియన్స్‌ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా యాడ్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకోండి. మరి బ్రౌన్ కలర్ రావాలంటే కొంచెము మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదా, ఆటోమేటిక్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. దీంట్లోకి మనము కొంచెము సాల్ట్ వేసేసుకోవాలి. అప్పుడు కొంచెం మగ్గినట్టు అవుతుంది. తర్వాత చూడండి ఒక 1 మినిట్ తర్వాత మగ్గినట్టు అయిపోయింది. దీంట్లోకి సరిపడా కారము, జీలకర్ర, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, కొంచెం క్యాజు నట్స్ పౌడరు, జీడిపప్పు పౌడర్ గనక మనం వేసుకుంటే మంచి స్మెల్ హోటల్ స్టైల్లో వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి కలుపుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. చపాతీలో అయితే సూపర్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీనిలోకి కొంచెము కసూరి మేతిని కూడా మనము యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ చికెన్, మటన్ ఫ్లేవర్ లాగా వచ్చేస్తుంది. మనము కసూరి మేతి కూడా ఇలా వేసేసుకుందాము. చూడండి కొంచెము వేసేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1 మినిట్ తర్వాత చూడండి సూపర్ స్మెల్ వస్తుంది. కొంచెం సోయా సాస్ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే కంప్లీట్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. పిల్లలు మనము ఎగ్స్ వండితే సరిగా తినరు కదా, పొడి పొడి చేసినా తినరు. ప్లస్ మనము ఆమ్లెట్ వేస్తే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఉడకబెట్టిన ఎగ్గు అంటేనైతే ఇంక అస్సలే తినరు. అలా కాకుండా ఉడకబెట్టిన ఎగ్స్‌ని ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఒక్కసారి తిన్నారంటే వాళ్ళు లంచ్ బాక్స్‌లోకి కూడా ఇదే కర్రీ పెట్టమ్మా అని చెప్తారు. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూడండి ఎలా గార్నిష్ చేసుకున్నామో కొత్తిమీరతో. చూడ్డానికే చాలా చాలా బాగుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా?